వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా కర్ణాటక మాజీ డీజీపీ అయినటువంటి ఓం ప్రకాష్ హత్యకు గురవటం, ఆ హత్య చేసింది స్వయాన ఆయన భార్య కావటం, పల్లవి ఆమె పేరు. ఆ పల్లవి కావటం ఒక్కసారిగా కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశం మొత్తాన్ని కూడా ఆ వార్త ఏదైతే ఉందో, ఆ ఉదంతం ఏదైతే ఉందో ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి. సమాజంలో ఒక సంచలనాన్ని, ఒక కలవరాన్ని కలిగించిందని చెప్పాలి. ఒక డీజీపీని, మాజీ డీజీపీని ఆయన భార్యే కిరాతకంగా గొంతు కోసి ఛాతీలో పొడిచి దాదాపు 10 పోట్లు పైనే కత్తితో ఆమె పొడిచినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలియజేసింది. సో ఇది సమాజంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. దీని వెనక కారణాలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అన్వేషిస్తూ ఉంటే, పరిశోధిస్తూ ఉంటే అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలే ఈ హత్యకు కారణం అని చెప్పేసి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తి తగాదాలు ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్నట్టు, భార్యాభర్తల మధ్య నడుస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏమైంది, ఆయన యాక్చువల్గా నిజానికి బీహార్కి చెందిన వ్యక్తి. కానీ 1981లో కర్ణాటక ఐపీఎస్ క్యాడర్ అయింది. ఐపీఎస్ బ్యాచ్ నుంచి 1981 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ నుంచి ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా, మొదట ఏఎస్పీగా అక్కడే కర్ణాటకలోనే విధులు నిర్వర్తించడం ద్వారా ఆయన కెరీర్ మొదలైంది ఐపీఎస్ అధికారిగా. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రమోషన్లు పొందుతూ 2 ఏళ్ల పాటు, చివరికి తన కెరీర్ చివరిలో రిటైర్ అయ్యే సమయానికి 2 సంవత్సరాల పాటు కర్ణాటకకి డైరెక్టర్ జనరల్గా ఆయన విధులు నిర్వర్తించారు. సో అంతకుముందు ఆయన గురించి ఎలాంటి ఆయన మీద ఆరోపణలు ఏమి లేవు, అవినీతి ఆరోపణలు అట్లాంటివి ఏమీ లేవు. కానీ భార్యే ఆయన మీద ఈ ఆస్తి తగాదాలు కానివ్వండి, అలాగే ఆయన తనని గృహహింస, ఇంట్లో చాలా హింస పెడుతూ ఉన్నాడు, తను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఆయన మీద ఫిర్యాదులు చేసినట్లుగా, వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉంటాయో, ఐపీఎస్ అధికారులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఏవైతే ఉంటాయో, అలాగే ఆమె ఉన్నటువంటి గ్రూపులో కానివ్వండి, అనేక సార్లు ఇలాంటి పోస్టులు కూడా ఆమె పెట్టినట్టు, తన భర్త తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తనను హింసిస్తున్నాడు అంటూ అనేక పోస్టులు పెట్టినట్టుగా ఇప్పుడు వెల్లడవుతూ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక విషయం ఏంటంటే, తెలిసిన విషయం, తన భర్తని ఎలా చంపాలి అనే దానిపైన ఒక గూగుల్ సెర్చ్ చేసింది. అంటే ఎక్కడ పొడిస్తే, ఏ నరాలు తగ్గొస్తే, ఏ రక్తనాళాలు తగ్గొస్తే మనిషి వెంటనే చనిపోతాడు అనేటువంటి విషయాన్ని ఆమె గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె ఏదో క్షణికావేశంలో, ఇద్దరి మధ్య గొడవ జరిగితే క్షణికావేశంలో కత్తితో పొడిచి చంపటం కాదు. ఇది చాలా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారమే ఆమె భర్తని హత్య చేసింది, అంటే ఓం ప్రకాష్ గారిని హత్య చేసింది అనేటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ హత్య జరగటానికి 2 రోజుల ముందు వరకు కూడా ఆయన తన చెల్లెలి ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఆయన తరపు ఉంటే అతని పేరు కార్తికేష్, కూతురు కృతి తల్లి వైపు ఉంది. ఎందుకు ఈ ఆడవాళ్ళిద్దరూ ఒకటయ్యారు, కొడుకు వేరుగా ఉన్నాడు, అలాగే చెల్లెలికి ఆయన ఎందుకు చెల్లెలతో సన్నిహితంగా ఉంటున్నారు అని చెప్పేసి ఆరా తీస్తే
విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయంటున్నారు. ఈ ఆస్తి గొడవలతోటే అంటే ఆయన తనకున్నటువంటి ఆస్తుల్లో, స్థలాల్లో కొడుక్కి అలాగే చెల్లెళ్ళకి కూడా ఆయన రాయటానికి ఆ ఆస్తుల్ని పంచడానికి ఆయన సిద్ధపడుతున్నాడని తెలిసినందువల్లే వీళ్ళిద్దరూ కూడా తల్లి కూతురు ఒక పథకం ప్రకారం ఈ హత్య చేశారు అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిందని చెప్తూ ఉన్నారు. పైగా ఈమె దాదాపు 12 సంవత్సరాల నుంచి స్కిజోఫ్రేనియా అనేటువంటి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కూడా తెలుస్తూ ఉంది. దానికోసం ఆమె అంటే భ్రమలు, తనని ఎవరో చంపబోతున్నారో, అది ప్రధానంగా భర్త చంపబోతున్నాడు, ఏదో విషమిచ్చి చంపబోతున్నాడు, ఈవెన్ ఆఖరికి స్విగ్గీ జొమాటోలో అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఆ ఫుడ్లో కూడా తను ఏదో కలిపేసి చంపబోతున్నట్టుగా ఆమె భ్రమించుకుంటూ వచ్చిందని కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి భ్రమంలో ఉండటం వల్లే ఆమె మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఈ ఆస్తి, దానికి తోడు ఈ ఆస్తి గొడవలు. ఆమె ఎంతసేపు ఆయనకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తనకి తన కూతురికే చెందాలన్నట్లుగా ఆమె గొడవ పడుతూ వచ్చింది. దీనికి ఓంప్రకాష్ గారు ఒప్పుకోకపోవటం వల్లే ఈ హత్యకు దారి తీసింది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. 2 రోజుల ముందు అంటే ఆమె పేరు సరితా కుమార్ అది అనుకుంటా, చెల్లెలి పేరు ఓంప్రకాష్. ఆయన అక్కడ ఉంటే ఈమె 2 రోజుల క్రితమే అంటే హత్య చేయడానికి 2 రోజుల ముందు పిలిపించుకొని తన ఇంటికి పిలిపించుకొని సో ఇట్లా గొడవ పడి ఆ గొడవలో మొదట కారం చల్లి ఆయన కంట్లో ఆయన ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత తను ఏదైతే ఇంటర్నెట్లో శోధించిందో ఎక్కడికొస్తే నరాలు ఎక్కడికొస్తే మనిషి త్వరగా చనిపోతాడనే విషయం ఎక్కడైతే సెర్చ్ చేసి ఆమె తెలుసుకుందో దాని ప్రకారమే ఛాతీలో మెడ మీద ఛాతీలోను పొట్టలోను ఆయన్ని పొడిచి దాదాపు 10 నుంచి 12 పోట్లు పొడిచి హత్య చేసిందని చెప్పేసి ఇప్పుడు వెల్లడైంది. సో ఆమె అందు గురించి ప్రస్తుతం ఆమె రిమాండ్లో ఉన్నారు. ఓంప్రకాష్ అంటే ఒక అత్యున్నత పోలీసు అధికారి ఇలా తన సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురవటం, అది ఆస్తి తగాదాలే ప్రధానంగా పేర్కొంటూ ఉంటాం. పైగా చంపేసిన తర్వాత ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి ఫోన్ చేసి ఆమె వీడియో కాల్ చేసి రాక్షసుడిని చంపేశాను అని చెప్పేసి ఆమె చెప్పడం ఏదైతే ఉందో అది ఆమె మానసిక పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మానసిక నిపుణులు. అసలు ఆ టైంలో ఏముందంటే నిజంగా ఆయన అంతగా వేధించాడేమో, అందుకని ఆమె ఈ రకంగా హత్య చేసింది కూతురు సహకారంతో అని చెప్పేసి కొంత ఆమె పైన ఆ టైంలో సానుభూతి కూడా వ్యక్తమైంది. సో అంత కిరాతకుడు కామాలి అయ్యనని చెప్పి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆస్తితో గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అంటే కుమారుడు కార్తికేష్ ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఈ విధంగా చేసింది, ఆస్తి కోసం గొడవ పడుతూ వచ్చిందని చెప్పేసి తను ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడో అప్పటి నుంచి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమెకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కానివ్వండి, ఫోన్లు కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత పోలీసులకి తెలిసిన విషయం ఇది. సో ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా, గూగుల్ సెర్చ్ ద్వారానే ఆమె ఈ పథకానికి హత్యకి పథకం రచించింది అని చెప్పేసి తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెల్లడవుతాయి ఈ కేసుకు సంబంధించి చూడాలి. సో ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకోవడానికి ఇవాళ మనుషులు మృగాలుగా మారిపోతున్నారు అనేటువంటి విషయం ఏదైతే అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇక్కడ దీనికి జెండర్ అనేది ఏమీ లేదు. సో ఆస్తి కోసం ఎవరు ఎంతకైనా తెగిస్తున్నారు అనటానికి ఇదొక తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన సమాజం ప్రస్తుతం ఏ దిశగా పయనమవుతుందో ఈ ఉదంతాలే తెలియజేస్తూ ఉన్నాయి. చూద్దాం ఈ కేసుకి చివరికి
ఏ దిశగా వెళుతుందో, మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడడం ఇంకా ఏమైనా నిజాలు ఈ కేసులో ఉన్నాయా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.